హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్కరి ఎయిమ్ ఏముంటుంది? డాక్టర్ అవ్వాలని. బట్ చాలామందికి ఎంబీబీఎస్లో సీట్ దొరకదు. అలాంటి స్టూడెంట్స్ మంచి ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ ఎలా కొట్టాలి, డాక్టరే కాకుండా ఇంకా ఎలాంటి జాబ్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ దినేష్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్దాం. హలో దినేష్ గారు. హలో అండి. సో ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న వాళ్ళ కళ ఏముంటుందంటే ఫైనల్గా నేను డాక్టర్ అవ్వాలి అని ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అందరికీ ఆ ఎంబీబీఎస్ సీట్ దొరకడం కష్టం అవుతుంది, కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి బైపీసీ కాకుండా అనదర్ కోర్స్ ఏమైనా చూస్ చేసుకోవాలంటే ఏమైనా కోర్సులు ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు మీరు లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్స్ చూడండి, డబుల్ లాంగ్ టర్మ్, ట్రిపుల్ లాంగ్ టర్మ్ తీసుకున్న విద్యార్థులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే డాక్టర్ కావాలని. ఈ డాక్టర్ కావాలన్న కళలో డబ్బులు పెట్టలేని కెపాసిటీ లేని వాళ్ళు బి కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళి లక్షలలో కోట్లలో పెట్టి సీట్ కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ కేటగిరీలో రావాలి? ఏ కేటగిరీలో రావాలంటే హార్డ్లీ తెలంగాణలో ఉన్న సీట్లు మనకి ఏ కేటగిరీలో 4,000-5,000 సీట్లు ఉంటాయి. కానీ విద్యార్థులు చూస్తే 150,000, 140,000 మంది ఉంటారు. ఇది అందరికీ సాధ్యం కాదు, ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న విద్యార్థులు ఒక ఎంబీబీఎస్ చేసిన విద్యార్థి కంటే ఎక్కువగా డబ్బులు సంపాదించుకునే కోర్సెస్ ఉన్నాయి, ఎక్కువగా సాటిస్ఫై అయ్యే కోర్సెస్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉన్న కోర్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, ఇంటర్మీడియట్ బైపీసీతో పాటు డాక్టర్ కాలే, ఎంబీబీఎస్ చేయలేకపోయినా దానికి నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి డాక్టరే కావాలి ముందల అనుకుంటే బీడీఎస్ ఉంది, డెంటల్ ఉంది, అది వద్దు హోమియోపతి ఉంది, అది వద్దు ఆయుష్ కోర్సెస్ అయినా ఆయుర్వేదిక్, యునాని, న్యాచురోపతి ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడికల్కి రిలేటెడ్ కోర్సెస్. ఇది అందరికీ పాసిబిలిటీ లేదు. మరి ఏం చేద్దాం? ఇలాంటి కోర్సెస్కి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మెడికల్ రిలేటెడే కావాలి అనుకుంటే మెడికల్ అలైడ్ కోర్సెస్. ఈ మెడికల్ అలైడ్ కోర్సెస్ గత కొద్ది సంవత్సరాల నుంచి బాగా డిమాండ్లోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? రీసెంట్గా మనము పార్లమెంట్ సెషన్స్లో కూడా చూసినప్పుడు సర్టిఫైడ్ మెడికల్ అలైడ్ వాళ్ళు కావాలి అని వచ్చింది. ఎందుకంటే ఒక డాక్టర్కి ఉన్న స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళు చేయాల్సిన పని నెక్స్ట్ ఈ మెడికల్ అలైడ్ చేసిన విద్యార్థులు కావాలి, ప్రొఫెషనల్ మెడికల్ అలైడ్స్ కావాలి అని చెప్పేసి కూడా మన పార్లమెంట్ సెషన్లో కూడా విన్నాము. ఏమేం కోర్సెస్ ఉంటాయి? కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, కార్డియో పర్ఫ్యూషన్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇలాంటి కోర్సెస్ మంచి ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంటుంది. అయితే ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకునే ముందు ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు కూడా చాలా ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోయి ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతే కేవలం సర్టిఫికేటే ఉంటుంది తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. ఈ మెడికల్ అలైడ్ కోర్సెస్తో పాటు ఎవరైనా స్టూడెంట్ ఇంజనీరింగ్ చేస్తే బాగుండు, నా ఫ్రెండ్ ఎంపీసీ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి మంచిగా ఎర్న్ చేస్తున్నాడు, తనకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచి ఫ్యూచర్ ఉంది, కానీ నేను మెడికల్ చేసేసి అటు డాక్టర్ సైడ్ వెళ్ళలేకపోతున్నాను, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బిఎస్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. మనము ఇతర దేశాలలో చూస్తున్నప్పుడు బీటెక్ అనే వర్డ్ ఎక్కడ కూడా కనిపించదు, బిఎస్. ఎందుకంటే చాలా మందికి తెలిసిన ఆన్సర్ బీటెక్ అయిపోయిన తర్వాత అబ్రాడ్కి ఎందుకు వెళ్తున్నావు అంటే ఎంఎస్కి వెళ్తారు. సో సేమ్ అలానే అక్కడ మనము బీటెక్ చేస్తే బిఎస్. సో అలాంటి బిఎస్ ప్రోగ్రామ్ మన దగ్గర ఐఐటీస్ ఆఫర్ చేస్తున్నాయి, ఆన్లైన్లో బిట్స్ పిలాని ఆఫర్ చేస్తుంది. సేమ్ అలానే మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబిలిటీ ఏంటంటే మ్యాథమెటిక్స్ అయినా సరే, అది ఫిజికల్ సైన్సెస్ అయినా సరే, లైఫ్ సైన్సెస్ అయినా సరే, ఆర్ట్స్ గ్రూప్ అయినా సరే, ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎంతవరకు అవసరమో అంతే నేర్పిస్తారు. కాబట్టి ఇఫ్ ఎవరైనా బైపీసీ చేసి మెడికల్ సైడ్ కానీ మెడికల్ అలైడ్స్ కానీ వెళ్లకుండా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇది ఒక గొప్ప వరం, బిఎస్ ప్రోగ్రామ్. ఇంకా ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలి, బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బీబీఏ లాంటి కోర్స్ జాయిన్ అవుతే వచ్చే లాభం ఏంటంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతే ఒక ఎంప్లాయ్ లాగా ఉంటారు. అదే బీబీఏ చేసి అడ్మినిస్ట్రేషన్ లెవెల్ పొజిషన్కి వెళ్తే టీమ్ లీడర్ అవుతారు, ఫ్లోర్ మేనేజర్ అవుతారు. మీ కింద ఒక 30-40 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. మీరు వాళ్ళని కమాండ్ చేయొచ్చు, అది మేనేజ్ చేయొచ్చు. ఆ స్కిల్స్ కనుక మీకు ఉంటే బీబీఏ బెటర్ కోర్స్. అయితే బీబీఏ లాంటి కోర్స్ చేస్తున్నప్పుడు కూడా ఐపీ మ్యాట్ లాంటి ఎగ్జామ్ రాసేసి ఐఐఎమ్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా టాప్ బిజినెస్ స్కూల్లో బీబీఏ చేయొచ్చు. బీబీఏ లాంటి కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా నార్మల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవి లైఫ్ స్కిల్స్ నేర్పించే కోర్సెస్ కాబట్టి ఒక మంచి బిజినెస్ స్కూల్కి జాయిన్ అయితే బీబీఏ చేసి బెటర్ ఫ్యూచర్ చూడొచ్చు. బీబీఏ తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మంచి బిజినెస్ స్కూల్ అంటే ఆ ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో దీని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ విద్యార్థి డబ్బుకు భయపడి కూడా కోర్సెస్కి దూరం అవుతారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ యూనివర్సిటీ కాలేజ్ ఏమైనా స్కాలర్షిప్ ఎగ్జామ్లు పెడుతుందా అది చూసి నేర్చుకోండి, ఆ ఎగ్జామ్స్ రాయండి. దానివల్ల మీకు ఏమైపోతుందంటే ఒరిజినల్ ఫీజు ఎంత ఉందో నిజంగా మీ అబ్బాయి తెలివైన విద్యార్థి అయితే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 50% స్కాలర్షిప్ పొందొచ్చు.
కొన్ని సందర్భాలలో 75% స్కాలర్షిప్ కూడా పొందొచ్చు. సో ఒక యూనివర్సిటీలో కాలేజ్లో మనం జాయిన్ అయ్యే సమయంలో వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా, స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తున్నారా, ఆ స్కాలర్షిప్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఇస్తున్నారా, ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఇస్తున్నారా, జేఈ ర్యాంక్ ఆధారంగా ఇస్తున్నారా, నీట్ ర్యాంక్ ఆధారంగా ఇస్తున్నారా కూడా చూసుకోవాలి. ఓకే. సో ఎంబీబీఎస్ బీడీఎస్ అయిపోయింది, ఆయుష్ కోర్సెస్ అయిపోయాయి, మెడికల్ అలైడ్ అయిపోయింది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అయిపోయింది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్ అయిపోయాయి. ఇవి కాకుండా ఒక విద్యార్థి బైపీసీ అయిపోయిన తర్వాత లా చాలా డిమాండెడ్ కోర్సెస్ ఈ జనరేషన్లో. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి లా చేస్తే ఏ విధంగా సెట్ అవ్వచ్చు అనుకుని రీసెంట్గా బాగా అందరూ నేర్చుకున్నారు. దానికి క్లాట్ అయినా రాయొచ్చు, లేకపోతే మన లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. క్లాట్ రాస్తే నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో లా చేయొచ్చు, లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో ఎల్ఎల్బి చేసుకోవచ్చు. ఎల్ఎల్బి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం చేసుకొని లా సైడ్ ప్రాక్టీస్ చేసుకుంటూ అటు సైడ్ వెళ్ళొచ్చు. లా అనగానే అందరూ లాయర్ అనుకుంటారు, బట్ కార్పొరేట్ ఇన్వాల్వ్ అయిపోయింది. కార్పొరేట్లో చాలా అవసరాలు ఉన్నాయి, లీగల్ అడ్వైజర్స్ కావాలి. సో ఇలాంటి సమయంలో లాకి కూడా మంచి డిమాండ్ ఉంది. బీబీఏ ప్లస్ లా ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కువైపోయాయి. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలో లా నాలెడ్జ్ ఉండి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి బీబీఏ ప్లస్ లా ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా పెరిగాయి. దీని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా రాణిస్తున్న ఇండస్ట్రీ. హోటల్ మేనేజ్మెంట్ ఒక్కటే కాదు, దీనికి అలైడ్ ఇండస్ట్రీస్ అయిన ఏవియేషన్ అండ్ టూరిజం, హాస్పిటాలిటీ, ఇక్కడ కూడా బైపీసీ స్టూడెంట్ వెళ్ళి అక్కడ కూడా రాణించవచ్చు. ఇవి కాకుండా ఫోటోగ్రఫీ, యానిమేషన్ మీకు తెలుసు ఎంత గొప్పగా ఉందో. ఇప్పుడున్న జనరేషన్లో డిజిటల్ యుగంలో యానిమేషన్ చేసిన విద్యార్థికి బీభత్సమైన లైఫ్ ఉంది. గేమింగ్ మంచి భూమి ఉన్న ఏరియా ఇప్పుడు, గేమింగ్ కానీ ఇంకేదైనా కానీ. సో ఒక కోర్స్ చేస్తే లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనే రోజులు పోయాయి. ఒక విద్యార్థి ఏ కోర్స్ అయినా చేయొచ్చు, ఏ కోర్స్ చేసినా తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన తర్వాత డిగ్రీ బీఎస్సీ చేశాను. డిగ్రీ బీఎస్సీ చేసిన తర్వాత ఏ గ్రూప్స్కి సివిల్స్కి అయినా నేను ప్రిపేర్ కావచ్చు. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేసి యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసి పిహెచ్డీ చేసుకుని టాప్ యూనివర్సిటీస్లో అకాడమిక్గా వెళ్ళొచ్చు. సో ఒక కోర్స్ చేస్తే కేవలం ఇదే చేయాలి ఇంకా వేరే లేదు అనే ఒక భయాన్ని నుంచి బయటికి రండి. మీరు ఏ కోర్స్ చేసినా కూడా మంచి ఫ్యూచరే ఉంటుంది. దానికంటే ముందు మీరు చేయాల్సింది మీ ఆసక్తి ఏంటి. లాంగ్ టర్మ్లు తీసుకొని సీట్ రాకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే కాంపిటీషన్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ నీ కాంపిటీటర్స్, నువ్వు లాంగ్ టర్మ్ తీసుకున్నావు, నీ జూనియర్స్ నీ కాంపిటీటర్స్, ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకున్నావు, మళ్ళీ కొత్త బ్యాచ్లో 10th క్లాస్ వాడు నీ కాంపిటీటర్. సో ఇంత కాంపిటీషన్లో వెళ్ళి మళ్ళీ కోర్స్ వస్తుందా రాదా, బైపీసీ సరే మెడికల్ సీట్ రాలేదు, మెడికలే చేయాలని ఆలోచన ఉంది, పర్లేదు మెడికల్ కౌన్సిల్ వాళ్ళ అప్రూవల్ పొందిన ఇతర దేశాలలో ఉన్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఫైండ్ చేయండి, అక్కడికి పోయి చదువుకొని ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేసి క్లియర్ చేసేసి ప్రాక్టీస్ చేయండి. కానీ అక్కడితో ఆపకండి. ఇంట్రెస్ట్ అదే ఉంది కదా అని చెప్పేసి రిపీటెడ్ ఇంటెక్స్ తీసుకొని లాంగ్ టర్మ్స్ తీసుకొని ఫెయిల్ అయిపోయి మీరు ఒక రకమైన స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. ఎందుకంటే ఎస్పెషల్లీ మెడికల్లో మాత్రమే ఈ లాంగ్ టర్మ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలా కాకుండా ఇన్ని కోర్సెస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అక్కడితో కెరీర్ ఆపేయడం? ఇంకా బెటర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా, బెటర్ ఫ్యూచర్ ఏమైనా ఉందా ఫైండ్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్కి చాలా అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ ఆసక్తికి తగ్గట్టు మీరు చదువుకుంటే అద్భుతంగా రాణించగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.